ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి బాగా చదువుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్గా, డాక్టర్గా, హాస్పిటల్ అధినేతగా, రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి తనకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపును తెచ్చుకున్న వైసీపీ నాయకులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ వర్మ బైక్తో గొర్రెల కాపరి దానయ్య గారిని ఈ నెల 10వ తేదీన ఢీకొట్టడం, ఆయన మరణించడం, ఆ తర్వాత సిద్ధార్థ్ అనే వ్యక్తి నేనే యాక్సిడెంట్ చేశానని పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం, అనంతరం అసలు యాక్సిడెంట్ చేసింది సీదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ అని సీసీటీవీ ఫుటేజ్ లో బయటికి రావడంతో పోలీసులు ఆరవ్ ని, సిద్ధార్థ్ని కూడా అరెస్ట్ చేయడంతో పాటు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ సిఐ సునీల్ మరియు ఎస్ఐ రామకృష్ణ ఇద్దరిని వాలంటరీ రిజర్వ్ కి పంపిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అప్పలరాజు గారిని ఏ3గా చేర్చి అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు దానయ్య గారి కుటుంబంతో చర్చలు జరిపిన అప్పలరాజు గారి మనుషులు ₹1,00,000 ఇస్తామని, అలాగే జీవితాంతం తమ కుటుంబంలో పని మనిషిగా ఉండే అవకాశం మీ కోడలికి ఇస్తామని దానయ్య గారి తల్లితో చెప్పారనే విషయం ఆమె స్వయంగా బయటికి చెప్పడంతో రాజకీయంగా కూడా ఈ అంశం సంచలనమవుతున్న నేపథ్యంలో సీదిరి అప్పలరాజు గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీదిరి అప్పలరాజు గారు ఒక నిరుపేద మత్స్యకార కుటుంబంలో 1981 ఫిబ్రవరి 22న నీలయ్య గారి దంపతులకు జన్మించారు. ఆయనకి 2 అన్నయ్యలు, ఒక చెల్లి కూడా ఉన్నారు. తండ్రి చేపల వేటే జీవనాధారంగా చేసుకుని జీవించేవారు. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునాథతాడలో ఎంతో కష్టపడి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యను కొనసాగించిన అప్పలరాజు గారు ఆ తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సింహాచలంలో ఉన్న ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇంటర్మీడియట్ గాజువాకలో ఉన్న మార్గదర్శి ప్రైవేట్ కాలేజ్ లో పూర్తి చేసిన ఆయన ఎంబీబీఎస్ లో రిజర్వేషన్ అవసరం కూడా లేకుండా ఓపెన్ కేటగిరీలోనే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో సీట్ ని సంపాదించారు. ఆ తర్వాత వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఎండి పూర్తి చేసిన 25 రోజుల్లోనే తాను చదువుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆయన అవకాశం దక్కించుకోవడం విశేషం. అనంతరం శ్రీకాకుళం జిల్లా పలాసలో సేఫ్ హాస్పిటల్ అనే పేరుతో హాస్పిటల్ ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా మంచి స్థాయికి చేరుకున్నారు. 2007లో తన ఎండి కోర్స్ పూర్తి చేసిన అప్పలరాజు గారు 2005లోనే శ్రీదేవి గారిని వివాహం చేసుకున్నారు. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే నిశ్చితార్థానికి వివాహానికి మధ్య 6 నెలలు గ్యాప్ రావడంతో ఆ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో పాటు స్నేహితులుగా కలిసి తిరిగేవారు. అప్పలరాజు గారి దంపతులకి 2 కుమారులు ఆరవ్ మరియు ఆర్నవ్ ఉన్నారు. పిల్లల పేర్లు ఆ అనే అక్షరంతో ప్రారంభం అవ్వాలనే తన భార్య శ్రీదేవి గారి కోరికను తీర్చిన అప్పలరాజు గారి పేరు కూడా ఆతోనే ప్రారంభం కావడం విశేషం. పరిచయస్తుల ద్వారా మొదట శ్రీదేవి గారి సంబంధం వచ్చిన సందర్భంలో అంతగా ఆసక్తి చూపనప్పటికీ తర్వాత వారి కుటుంబాన్ని కలిసిన అప్పలరాజు గారు పెళ్లి చూపుల తర్వాత శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ గా ఉన్న సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులైన అప్పలరాజు గారి గురించి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన సందర్భంలో నేను ఇంకా హాస్పిటల్ కూడా కట్టుకోలేదు సార్, నాకు ఇంకా కొంత సమయం కావాలని కోరినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ నచ్చడంతో పాటు ఆయన మాటను కాదనలేక 2017లో వైసీపీలో చేరిన అప్పలరాజు గారు ఆ సమయంలో వైసీపీ అధికారంలో లేనప్పటికీ తన పూర్తి సామర్థ్యంతో పార్టీకి సేవలందించడానికి ప్రయత్నించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయించిన ఆయన తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉండేవారు. 2019 ఎన్నికల్లో 16,247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన అప్పలరాజు గారికి ఎన్నికైన తొలిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడంతో 2020 జూలై 22 నుంచి 2024 జూన్ 12 వరకు మత్స్యశాఖతో పాటు పశుసంవర్ధక శాఖ మరియు డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా కూడా సేవలందించిన ఆయన ఒక సాధారణ మత్స్యకారుడి కుమారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారి కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే కోవిడ్ సమయంలో అప్పలరాజు గారి తండ్రి నీలయ్య గారు గుండెపోటుతో మరణించడం ఆయన్ని ఎంతగానో బాధించింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైద్య వృత్తిని పూర్తిగా విడిచిపెట్టారు అప్పలరాజు గారు. దానికి కారణం ఒకేసారి వైద్య వృత్తి, రాజకీయాలు రెండింటినీ కొనసాగించడం సాధ్యం కాదని భావించడమే. 2019లో ఎన్నికల ఫలితాల ముందు రోజు వరకు కూడా తమ హాస్పిటల్లో ఓపీ సేవలు అందించిన అప్పలరాజు గారు డాక్టర్ గా ఉన్నప్పుడు 24 గంటలు ఎమర్జెన్సీ ఉంటే సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో వచ్చిన రోగులను కూడా అదే ఓపికతో చూసేవారు. దాంతో
ప్రజల్లో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఎంతో మంది నిరుపేదలకి, కష్టాల్లో ఉన్న ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గమని గ్రహించి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు అప్పలరాజు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తమ పార్టీలో చేరాలని సంప్రదింపులు వచ్చినప్పటికీ టికెట్ గురించి హామీ రాకపోవడంతో పాటు అక్కడ ఉన్న గౌరవ కుటుంబాన్ని కాదని తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీలో చేరలేదని వెల్లడించారు అప్పలరాజు గారు. 2024 ఎన్నికల్లో కూడా పలాస నుంచే పోటీ చేసిన అప్పలరాజు గారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌతు శిరీష గారి చేతిలో 40,350 ఓట్ల తేడాతో ఓటంపాడయ్యారు. మరోవైపు 2026 జూలై 10న అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ చేసిన బైక్ యాక్సిడెంట్ లో గొర్రెల కాపరి దానయ్య మరణించడంతో పాటు దానయ్య గారి తల్లి కామమ్మ గారు తమను కేసు ఉపసంహరించుకోవడం కోసం ₹1,00,000 ఇస్తామని, దానికి గాను నా కోడలు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జీవితాంతం పనిచేయాలని కొంతమంది వచ్చి చెప్పడంతో పాటు నీ పెద్దరికి విద్యానా అని చేసిన వ్యాఖ్యలతో పాటు దానయ్య భార్యా పిల్లలు అనుభవిస్తున్న పేదరికం, వారి పరిస్థితి చూసిన అందరూ ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ₹1,00,000 అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బైక్ అన్నాక యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఆ పిల్లోడికి 18 ఏళ్ళు మాత్రమే, చిన్న పిల్లోడు, ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది, యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. మరోవైపు యాక్సిడెంట్ లో దుబ్బా దానయ్య గారు మరణించిన వెంటనే ఆరవ్ తన తండ్రికి సమాచారం ఇవ్వగా ఇటీవలే నీట్ పరీక్ష రాసి డాక్టర్ కోర్సులో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న తన కుమారుని తప్పించడం కోసం అప్పలరాజు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయనపై కూడా కేసు నమోదైంది. అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ ని అరెస్ట్ చేసి పలాస కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ప్రమాదంలో ఆరవ్ కి కూడా గాయాలయ్యాయి. అయితే ఆరవ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లిన అప్పలరాజు గారు అక్కడే పడుకున్న దానయ్య గారిని కనీసం హాస్పిటల్ కి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయలేదని, లేదంటే దానయ్య గారు బ్రతికేవాడని వస్తున్న ఆరోపణలతో పాటు తన ప్రధాన అనుచరుడు సిద్ధార్థని రంగంలోకి దించి దానయ్యకి యాక్సిడెంట్ చేసింది తానే అనే విధంగా వ్యూహాన్ని రచించారనే ఆరోపణలతో అప్పలరాజు గారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కేసులో అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ₹10 లక్షల ఎక్స్గ్రేషియాగా బాధిత కుటుంబానికి అందిస్తున్నట్టు ప్రకటించారు. అయితే యాక్సిడెంట్ కి కారణమైన ఆరవ్ వర్మకి కేవలం LLR మాత్రమే ఉందని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని, నిబంధనల ప్రకారం LLR ఉన్నవారు బైక్ నడిపితే వెనక పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చోవాలి, ఎల్ బోర్డు ఉండాలని చెప్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ అంశంలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు.